వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మేనిఫెస్టో అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా ఉందంటున్నారు తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. మేనిఫెస్టోలో జగన్ బీసీలకు పెద్దపీట వేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. బీసీలకు 75,000 కోట్ల రూపాయలు కేటాయించారు. మొత్తంగా చూస్తే గతంలో ప్రకటించిన బీసీ మేనిఫెస్టో విషయంలో కానీ, బీసీలకు సంబంధించిన ప్రణాళిక విషయంలో కానీ అన్ని రకాలు కూడా బీసీలకు పెద్దపీట వేస్తారు. ఈ నేపథ్యంలో బీసీ నాయకులు ఏమంటున్నారో చూద్దాం. చెప్పండి. మేనిఫెస్టోతో పాటు అనేక అంశాల్లో బీసీలకు సంబంధించి ప్రత్యేకంగా అనేక తాయిలాలు వైఎస్ జగన్ ప్రకటించారు. దీని మీద ఎలా? ముఖ్యంగా ఒక్కటే చెప్తామండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిత్తశుద్ధితో బీసీల యొక్క అభివృద్ధి గురించి నిజంగా ఎనలేని కృషి చేస్తున్నారని ఈ యొక్క మేనిఫెస్టో ద్వారా తేటతెల్లం అవుతుంది. ఖచ్చితంగా మనం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే 5 సంవత్సరాల్లో 15,000, 16,000 కోట్ల రూపాయలు బీసీలు అభివృద్ధి గురించి ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరంలో ఆ 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని, సంక్షేమం గురించి ఖర్చు పెడతానని చెప్పడం నిజంగా బీసీ లోకం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. మీరు ముఖ్యంగా మనం చూసినట్టయితే ఒక నామినేటెడ్ వర్క్స్లో అయితే కానివ్వండి, నామినేటెడ్ పోస్టుల్లో అయితే కానివ్వండి 50% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టబద్ధత తీసుకురావడం కూడా నిజంగా చాలా శుభపరిణామం. రాబోయే రోజుల్లో ఒక అంకిత భావంతో ముందుకెళ్తాం. బీసీలని ఒక ఓట్ బ్యాంక్ రాజకీయానికి వాడుకుని మొత్తం బీసీ లోకం అంతా కూడా గుర్తించారు. చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక ఓట్ బ్యాంక్ రాజకీయాలకు వాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు కూడా బీసీ పిల్లలు అందరూ కూడా వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్ల కింద పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ముఖ్యంగా మనం చూసినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక అన్ని రకాలుగా కూడా మీరు రజకులకైతే కానివ్వండి, నాయి బ్రాహ్మణులకైతే కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా 10,000 రూపీస్ ఉచితంగా ప్రకటించారని అంటే మీకు ఇందులో క్లియర్ ఇండికేషన్ అర్థమవుతుంది ఎంత చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నారనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గటువంటి రోజు వికారనామ ఉగాది సంవత్సరం రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడం, మడం తిప్పనటువంటి వ్యక్తి. ఆయన ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టో ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని నిర్ణయించేటువంటి భవిష్యత్తు. ఇంచేతంటే రైతులకు కానీ, అలాగే వివిధ వర్గాలు వైద్యంలో ఇవాళ వైద్యం 1,000 రూపాయలు దాటితే దేశంలో ఎక్కడైనా సరే వైద్యం చేయించుకునేటువంటి సౌకర్యం బహుశా ఏ రాష్ట్రంలోనూ లేదు. 29 రాష్ట్రాలు చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీకి ప్రాణప్రతిష్ఠ తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. దాన్ని తండ్రిని మించి ఇవాళ తనయుడు ఆరోగ్యశ్రీలు అద్భుతమైనటువంటి మార్పులు తీసుకురావడం కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, వాళ్ళ బడుగు బలహీన వర్గాలకి సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు చొప్పున 5 సంవత్సరాలకి 75,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కానీ, అలాగే మత్స్యకారులకు వేటలేని సమయంలో ఇచ్చే 10,000 రూపాయలు కానీ, అలాగే ఆటో కార్మికులకు ఇచ్చేటువంటి 10,000 రూపాయలు కానీ, అలాగే ఇతర నాయి బ్రాహ్మణులకి వాళ్ళకి క్షౌరగా సాలలు నిర్వహించే వాళ్ళకి ఇచ్చేటువంటి కరెంటు రాయితీలు కానీ 10,000 రూపాయలు కానీ అన్నీ చూస్తే ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని రాబోయే రోజుల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి భవిష్యత్తు ఈ యొక్క బడ్జెట్ ద్వారా తెలుస్తుంది. రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మరి ఈ యొక్క పథకాల ద్వారా మరి ఎవరైతే నిరుద్యోగంగా ఖాళీగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ రోజున మరి బీసీ సామాజిక వర్గాన్ని అందరూ కూడా మరి మత్స్యకారులు, నాయ బ్రాహ్మణులు, రజకులు, అలాగే ఇతర కులస్తులు అందరూ కూడా మరి మనిషికి 10,000 రూపాయలు చెప్పిన మరి ఆర్థిక సహాయం చేయడానికి చాలా కృషి చేశారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మేనిఫెస్టో చాలా బాగుందని చెప్పి తెలియజేస్తారు. వైఎస్ఆర్ హయాంలో ఏదైతే బీసీలకు స్వర్ణయుగం నడిచిందో ఇప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించారో ఖచ్చితంగా బీసీలకు సంబంధించి ఆ అంశాలని అమలు చేస్తారని, బీసీలంతా మొత్తం వైఎస్ఆర్ వెంటే ఉంటారని వీళ్ళంతా తెలియజేస్తున్నారు. రాజమండ్రి నుంచి విడుదల సరీష్.